ఈరోజు నా కంటెంట్ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒక వీడియో పెట్టాను అనమాట. దానికి బాగా వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ బాగా లైక్స్, బాగా షేర్లు భలే వచ్చాయన్నమాట. సో అంటే లైక్స్ వచ్చాయని చేయట్లేదు కానీ ఏదో ఒకటి కంటెంట్ ద్వారా మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. బాగా మంచి మంచి కంటెంట్ చెప్పాలనుకుంటున్నాను. బాగా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మోటివేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎంతో కొంత మార్పు వస్తుంది కదా ఎవరో ఒకరు చూసే వాళ్ళలో. ఆ బాగా మంచి మంచి పిల్లలు, ఆ స్టూడెంట్స్ చూసే వాళ్ళైతే బాగా కొంచెం ఇంప్రూవ్ అవుతారు. ఇంకా ఎవరైనా చూసే వాళ్ళైతే పెద్దవాళ్ళు అయితే ఇంకా వాళ్ళు కూడా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఓకే. ఆ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ దయచేసి దాన్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బాగా లైక్స్ ఇస్తే ఇంకా కొంచెం బాగా మీకు నోటిఫికేషన్ ఊరికే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేశారనుకో మీకు ఓన్లీ పైన వస్తుంది అనమాట. మీకు నేను ఏమైనా వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియోలు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను జిమ్ చేసేటప్పుడు ఇలా పక్కన అద్దం ఉందన్నమాట. ఇది ఇలా పక్కన అద్దం. సో ఇలా పక్కన అద్దంలో జిమ్ చేసామనుకో బాగా బాడీ ఈరోజు ఎలా ఉంది రేపు ఎలా ఉంది బాడీ, నా బాడీ. ఓకే. నా బాడీ ఈరోజు ఎలా ఉంది రేపు ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. రోజు రోజు ఇంప్రూవ్ అవుతుంది. నేను బాగా ప్రోటీన్ తీసుకుంటాను. నెక్స్ట్ బాగా బనానా తింటాను. బాగా ఆర్గానిక్ ఫుడ్ తింటాను. నో ఆయిల్ ఫుడ్, ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రం తింటాను. నెక్స్ట్ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసామనుకో ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఇది బాగినండి. జిమ్ చేసేటోళ్ళు 2 రోజులకు ఒకసారన్నా తలస్నానం చేయాలి. ఎందుకంటే తలస్నానం చేయకపోయింది అనుకో బాగా రన్నింగ్ కొట్టి బాగా మన మన తలపైన ఆ చెమట అంతా అలాగే ఉంటుందన్నమాట. ఆ చెమట అలాగే ఉండి ఉప్పు కట్టి మన వెంట్రుకలు అనేది రాలిపోతాయి అన్నమాట. ఓకే. చిన్న పిల్లలు, మీరు పేరెంట్స్ మీ పిల్లలను ఎలా తలస్నానం చేస్తారంటే చిన్నప్పటి నుంచి షాంపూ పెట్టద్దండి. ఎందుకంటే వాళ్ళ జుట్టు అంతా పతలాగా అయ్యి జుట్టు అంతా రాలిపోతుంది. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకు తలకు సబ్బు పూయాలన్నమాట. సబ్బు పూసారనుకో వాళ్ళ వెంట్రుకలు బాగా మందంగా ఉంటుంది. నాలాగా అంటే అందరు పిల్లలందరూ అన్న నీ హెయిర్ స్టైల్ బాగుందన్న, నీ జుట్టు బాగుందన్న, బాగా మందంగా బలి ఉందన్న అని. ఎందుకంటే కొంచెం నాకు కొంచెం సైన్స్ అవన్నీ చదవడం ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఇలా సబ్బుతో తల తల మీద సబ్బుతో పూసుకోవాలి. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఈ షాంపూతో పూసుకోవాలి. అంటే మనకి ఎక్కడే కానీ లేదు షాంపూతో తల స్నానం చేయాలి అనేది. సో ఇంకా పూర్వీకులు చేస్తా ఉంటారు కదా. సో అదే అలవాటు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా రాను ఇంకా అన్ని అప్డేట్ అవుతున్నాను. నెక్స్ట్ ఇంకా బాగా వాటర్ తాగండి. బాగా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యము. బాగా ఫేస్ ఇంకా బాగా గ్లో వస్తుంది. నానా ఎన్ని ఏదేది ఆర్టిస్ట్ అంటారు కదా, ఈ వాడండి బాగా తెల్లగా ఇవన్నీ వేస్ట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడే కానీ నేను ఏ క్రీమ్ కానీ నా ఫేస్కి అయితే రాయలేదన్నమాట. సో ఓన్లీ నా అద్దంలో నేను పౌడర్ కూడా పూసుకోను అనమాట. సో ఓకే. పౌడర్ కూడా పూసుకోను. ఎందుకంటే అన్ని ఎదోలా ఉంటుంది. సో స్నానం చేసామా ఊరికి హడావిడిగా రెడీ అయ్యామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. సో ఉన్నట్టుండి సడన్ గా మొత్తంలో మన మొహం చూసుకున్నాం అనుకో బాగా తెల్లగా బల్లి ఏంద్రబ్బా ఇంత అందంగా ఉన్నాం అది అనిపిస్తుంది. ఓకే. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను బాగా. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను. ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి. అంటే అది అడుక్కునేలాగా ఉంది, కాకపోతే లేదు బాగుంటుంది. బాగా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను, బాగా మంచి మంచి కంటెంట్ ఇస్తాను, బాగా మోటివేషన్ ఇస్తాను. సో ఓకే. రేపటి నుంచి బాగా మంచి మంచి కంటెంట్ ద్వారా మీ ముందుకు ఉంటాను. ఓకే. ఓకే బాయ్.